దానికి ప్రాతకాలం అని పేరు. 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే, ఓ కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు అని పేరు. అరుణోదయము అంటారు. ముందు సారథి కనపడతాడు, అదే ఎర్రటి కాంతి, బింబం ఎర్రగా వస్తుంది. మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంతసేపు పడుతుంది. పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంతసేపు పడుతుంది. పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని 3 మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుని యొక్క స్వరూపము కాంతి, అపారమైన కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం. దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి, ఈశ్వరుడికి అభ్యంతరం లేదు. స బ్రహ్మ సశివ సహరి శ్రేంద్ర శ్రోక్షర పరమస్వరాట్. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద.